కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి ఢిల్లీకి చేరిందన్న రాజ్నాథ్. బీజేపీతోనే అన్ని వర్గాలకు న్యాయమన్న కేంద్ర మంత్రి. మత పిచ్చిగాళ్ల చేతిలో రాష్ట్రం పెట్టొద్దన్న కేసీఆర్. కాంగ్రెస్ ను బంగాళాఖాతంలో విసిరేయాలన్న సీఎం. ఉమ్మడి ఖమ్మం జిల్లాపై ప్రధాన పార్టీల ఫోకస్. భారీ సభలు, రోడ్ షోలతో ప్రచారానికి ఏర్పాట్లు. ఈ నెల 18న కాంగ్రెస్ లో చేరనున్న రేవూరి. పరకాల అసెంబ్లీ టికెట్ ఖరారైనట్లు ప్రచారం. కేసీఆర్, కేటీఆర్ నామినేషన్ ఫీజుకు విరాళం. నెల పెన్షన్ డబ్బులు డొనేట్ చేసిన గ్రామస్తులు. తెలంగాణలో కేసీఆర్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. కరీంనగర్ జిల్లా జమ్మికుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజ్లో బీజేపీ ఎన్నికల సభలో పాల్గొన్నారు. రాష్ట్రంలో అవినీతి శరవేగంగా పెరుగుతుందని ఆరోపించారు. కేసీఆర్ ఫ్యామిలీ అవినీతి కేవలం తెలంగాణకే పరిమితం కాదని, దేశమంతా వ్యాపించిందని అన్నారు. 10 ఏళ్లుగా తెలంగాణ అభివృద్ధి లేదన్న రాజ్నాథ్, కుటుంబ పాలనను ప్రజలు అంగీకరించే పరిస్థితి లేదన్నారు. యువతకు ఉద్యోగాలు ఇవ్వనందుకు కేసీఆర్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కారు బేకారైందని, చేయి ప్రజలకు చేయిచ్చిందన్నారు రాజ్నాథ్. तेलंगाना में हैदराबाद को आप छोड़ दें, शायद ही कहीं पर जैसा विकास इन 9-10 वर्षों में बीआरएस को करना चाहिए था, केसीआर को करना चाहिए था, उन्होंने किया हो। कहीं पर कोई विकास नहीं हुआ। और मैं केसीआर जी से कहना चाहता हूं, तेलंगाना राज्य बनाने की लड़ाई केवल आपने अकेले नहीं लड़ी है। तेलंगाना राज्य बनाने की लड़ाई भारतीय जनता पार्टी ने लड़ी है। और मुझे यदि क्रेडिट देनी हो, श्रेय देना हो किसी को, तो तेलंगाना राज्य बनाने का श्रेय, क्रेडिट मैं देना चाहता हूं तो तेलंगाना राज्य की जनता को देना चाहता हूं मेरे बहनों भाई। यहां पर केसीआर जी, आपकी फैमिली का, आपके परिवार का हस्तक्षेप, इंटरफेरेंस यह बराबर रहता है। क्यों यह रहता है, मैं जानना चाहता हूं। जनता ने आपको मुख्यमंत्री बनाया था, आपके परिवार को मुख्यमंत्री नहीं बनाया था। मैं परिवार के किसी सदस्य के ऊपर आरोप नहीं लगाना चाहता। आपके बेटे बेटी, हम सब लोगों के बेटी बेटी हैं, सभी का हम सम्मान करना चाहते हैं। लेकिन सरकार आपको चलानी थी, पूरा परिवार ही सरकार चला रहा है। तेलंगाना की जनता की उपेक्षा हो रही है। और केसीआर की हुकूमत में एब्यूज ऑफ पावर, यानी सत्ता का दुरुपयोग हो रहा है, और साथ ही साथ करप्शन तेजी के साथ बढ़ रहा है। केसीआर जी, आप ये कहते हैं कि हमारे यहां कोई करप्शन नहीं है, लेकिन मैं कहना चाहता हूं कि आज आपके परिवार के करप्शन की चर्चा केवल तेलंगाना तक, हैदराबाद तक ही सीमित नहीं है, बल्कि उसकी चर्चा दिल्ली तक पहुंच गई है। और केसीआर जी, आप भी सच्चाई को जानते हैं, बिना आग के धुआं नहीं उठता है। मेरे दोस्तों, फैमिली का होना कोई बुरी बात नहीं है, लेकिन पूरा प्रदेश ओनली फैमिली, केवल परिवार के हवाले कर दिया जाए, यह किसी और को मंजूर हो सकता है, लेकिन भारतीय जनता पार्टी और तेलंगाना की जनता को किसी भी सूरत में मंजूर नहीं हो सकता। రాష్ట్రంలో పొరపాటున కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పైరవికారుల పాలన కొనసాగుతుందన్నారు సీఎం కేసీఆర్. ధరణి పోతే మళ్లీ బీఆర్ఓల రాజ్యం వస్తుందన్నారు. భువనగిరిలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు సీఎం. కౌలు రైతుల దుకాణం కాంగ్రెస్ మళ్లీ తెర మీదకు తెచ్చిందన్న కేసీఆర్ మోసపోవద్దని సూచించారు. త్వరలో బస్వాపూర్ రిజర్వాయర్ ప్రారంభిస్తామని చెప్పారు. ఒకప్పటి కరువు ప్రాంతంలో ఇప్పుడు అద్భుతంగా పంటలు పండుతున్నాయన్నారు. ప్రగతి కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కార్నే దీవించాలన్నారు కేసీఆర్. చాలా కరువు ప్రాంతంగా ఉన్న భువనగిరి ఈరోజు అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 2-3 కాలువలు, అట్లనే గోదావరి జలాలు ఈ ప్రాంతానికి రావాలని మనం ఎన్నో పోరాటాలు చేసినాం, ఎన్నో కలలు కన్నాం. ఇక్కడ కాలువల పనులు కొంతవరకు జరుగుతూ ఉన్నాయి, అవి త్వరలో కంప్లీట్ అయిపోతాయి. అదేవిధంగా అన్నిటిని మించి ఈ జిల్లాకు మనం భగవంతుని పేరు కలిపి పెట్టుకున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా అని పేరు పెట్టుకున్నాం. లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోని తెలంగాణ రాష్ట్రం కాకపోతే భువనగిరి జిల్లానే కాకపోతుండే. భువనగిరి ఇలా జిల్లా అయిందంటే మీ అందరి పోరాట ఫలితం, తెలంగాణ రాష్ట్రం పుణ్యమాని భువనగిరిని మనం జిల్లా చేసుకోగలిగినాం. అతి త్వరలో మీ అందరి సహకారంతో మళ్ళీ ఈసారి మీరు ఎట్లాగూ శేఖర్ రెడ్డి గారిని గెలిపిస్తారు కాబట్టి వారి ఆధ్వర్యంలోనే నేనే స్వయంగా వచ్చి దాదాపు 98% పూర్తయినటువంటి బస్వాపూర్ రిజర్వాయర్ మన నృసింహసాగర్ దేవుని పేరు పెట్టుకున్నాం. దాన్ని ఒకసారి ఇనాగరేట్ చేసుకుంటే 1,00,000 ఎకరాలకు నియోజకవర్గం అంతా కూడా బ్రహ్మాండంగా నీళ్లు వస్తాయని మనం చేస్తా ఉన్నాను.
మనం ఎప్పుడు కళలో కూడా అనుకోలేదు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పుణ్యమాని ఇలా బస్సాపూర్ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. దాన్ని కూడా పూర్తి స్థాయిలో మనం బాగు చేసుకుంటామని మనం చేస్తూ ఉన్నాం. విధానాలకు వస్తే మీ అందరికీ తెలుసు, గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ భువనగిరిలో అరాచక శక్తులను పెంచి పోషించింది. వాళ్ళు ప్రజలను మోసపుచ్చుకున్నారు. అటువంటి అరాచక కిరాతక మూకలను ఏ విధంగా టీఆర్ఎస్ ఏరి పారేసిందో మీ అందరికీ కూడా తెలుసు. ఇలా భువనగిరి ప్రజలు బ్రహ్మాండంగా శాంతియుతమైన జీవనం సాగిస్తూ ఉన్నారు. దానికి నేను మీ అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అన్నిటిని మించి 4-5 విషయాలు నేను మీ ముందు పెడతాను. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడు ఆగమాగం కావద్దు, ఆలోచించాలి, వాస్తవం ఏందో గుర్తించాలి. మన ప్రగతికి మన భవిష్యత్తుకు ఏది ముఖ్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో ఆలోచించి ఓటు వేయాలి తప్ప ఒక ఉద్వేగంలో కొట్టుకొని పోయి ఓటేస్తే అది మన జీవితాలను తలకిందులు చేసే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే నేను 2-3 విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. ధరణి అని మనం ఒక పోర్టల్ తెచ్చినాం. రైతుల భూముల మీద రైతులకే హక్కులు ఉండాలి. తరతరాల నుంచి ఉంటాయి, ఎన్నో కష్టాలు పడి వాటిని కాపాడుకుంటారు. కాబట్టి గవర్నమెంట్లో వేరియస్ లెవెల్స్లో బీఆర్ఓ నుంచి మొదలుకుంటే బీఆర్ఓ, గిరిదావరు, ఎంఆర్ఓ, దాని మీద ఇంకా ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, అక్కడ రెవెన్యూ సెక్రటరీ, రెవెన్యూ మినిస్టరు, చీఫ్ మినిస్టర్, వీళ్ళందరికీ కూడా అధికారం ఉండేది. ఎవరొక్కల కోపం వచ్చినా రైతు పేరు తీసి ఇంకోల పేరు రాసేది. ఎన్ని బాధలు పెట్టినారో మనకు తెలుసు, ఎన్ని బాధలు మనం పడ్డామో మనకు తెలుసు. రిజిస్ట్రేషన్ కూడా ఎన్ని పాటు పడేదో మీ అందరికీ తెలుసు. ఇలా రిజిస్ట్రేషన్ ఏ మండలానికి ఆ మండలంలో నిమిషాలలో జరిగిపోతూ ఉంది. ధరణి పోర్టల్ వల్ల ఒకళ్ళ భూములు ఇంకోళ్ళు లాక్కునే పరిస్థితి లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మేము ఈరోజు వచ్చినమైతే మా ప్రభుత్వం వస్తే ధరణి తీసేసి బంగాళాఖాతంలో ఇస్తామని చెప్తా ఉన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేటలో బీజేపీ బహిరంగ సభ జరుగుతోంది. సభకు చీఫ్ గెస్ట్ గా కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. సభలో పాల్గొననున్న బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి, డీకే అరుణ, అందెల శ్రీరాములు పాల్గొన్నారు. ప్రస్తుతం కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. సింగ్ గారి నేతృత్వంలో పోరాటం చేశాము. వారు ఈ రోజు మనందరికీ అతిథులుగా వచ్చారు. అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు, జాతీయ ఓబీసీ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారు, వేదిక మీద ఉన్నటువంటి వీరెల్లి చంద్రశేఖర్ గారు, అరుణ్ కుమార్ గారు, చంద్రశేఖర్ గారు, అదేవిధంగా దేవేందర్ రెడ్డి గారు, శ్రీరాములు యాదవ్ గారు, సుధాకర్ శర్మ గారు, జంగయ్య యాదవ్ గారు, పాపయ్య గౌడ్ గారు, అదేవిధంగా ధీరజ్ రెడ్డి గారు, మధుమోహన్ గుప్తా గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. దయచేసి సమయభావం దృష్ట్యా అందరి పేరు తీసుకోవడం లేదు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ఇతర పార్టీ నాయకులు, పెద్ద సంఖ్యలో ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి సోదరిమల్లారా, వచ్చే నెల 30వ తేదీన మన రాష్ట్ర శాసనసభకు తెలంగాణ వచ్చిన తర్వాత 3వసారి ఎన్నికలు జరగనున్నాయి. గతంలో జరిగినటువంటి 2 ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలందరము ఎంతో ఆశించి మనము టీఆర్ఎస్ పార్టీని ఆదరించడం జరిగింది. కానీ ఈరోజు మనం అందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. 3వసారి ఎన్నికలు వస్తా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ యొక్క 10 సంవత్సరాలు ఈరోజు కేసీఆర్ కుటుంబము మన తెలంగాణను పరిపాలించింది. తెలంగాణ ప్రజలు కాదు, కేసీఆర్ మంత్రివర్గంలో ఉన్నటువంటి క్యాబినెట్ కాదు. ఈ తెలంగాణను పరిపాలించింది కేసీఆర్ కుటుంబం. తెలంగాణ ప్రజల నోస, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తు రాసేది ఎవరు? కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా మన భవిష్యత్తు రాసేవాళ్ళు. రాశారు, ఇప్పటికీ రాస్తూ ఉన్నారు. ఇంకా ఈరోజు మనం తెలంగాణ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క 10 సంవత్సరాలలో ఏమైనా బాగుపడిందా? ఈరోజు నిరుద్యోగ సమస్య పరిష్కారమైందా? 10 సంవత్సరాలుగా
ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయనటువంటి అసమర్థుడు ఈ కేసీఆర్ అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక లెక్చరర్ పోస్టు భర్తీ చేయలేదు, ఒక ప్రొఫెసర్ పోస్టు భర్తీ చేయలేదు. 17 సార్లు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్స్ ఇవ్వడము, గవర్నమెంట్ తరఫునే కొంతమంది ప్రైవేట్ వ్యక్తులతో కోర్టులో కేసులు వేసి ఆ కోర్టుల ద్వారా స్టే ఆర్డర్ తీసుకొచ్చి ఎగ్జామ్స్ వాయిదా వేయడము, ఎగ్జామ్స్ జరిపితే పేపర్ లీక్ కావడము, పేపర్ లీక్ అయితే మరి ఎగ్జామ్ జరిగితే ఆ యొక్క ఆన్సర్స్ రాకపోవడము, రిజల్ట్ రాకపోవడము. ఈరోజు నిరుద్యోగుల పాలిట ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము, కేసీఆర్ కుటుంబము యమదూతలుగా తయారయ్యి వేలాది మంది నిరుద్యోగ యువతుల యొక్క హత్యలు చేసినటువంటి చరిత్ర ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. మొన్న జరిగినటువంటి ప్రవళిక హత్య అది ఆత్మహత్య కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి హత్య అని సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. గ్రామీణ ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నా పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో అశోక్ నగర్లో, అమీర్పేట్లో సంవత్సరాల తరబడి కోట్ల రూపాయలు తెచ్చి నిరుద్యోగ యువకులందరూ కూడా లక్షల రూపాయలు తెచ్చి అప్పులు చేసి ఆస్తులు అమ్మి కోచింగ్ తీసుకొని పరీక్షలు రాస్తామని వస్తే 9.5 సంవత్సరాలుగా పరీక్షలు నిర్వహించకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగ యువతను మోసం చేసినటువంటి చరిత్ర ఈ కేసీఆర్ది, కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. అంతేకాదు, రైతుల అప్పుల మాఫియా అన్నారు, రైతులకు వెన్నుపోటు పొడిచారు. రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ఉచితంగా ఇస్తామని చెప్పారు, రైతులకు అన్యాయం చేయడం జరిగింది, మోసం చేయడం జరిగింది. ధరణి పేరుతో రైతుల భూములు అనేక రకాలుగా మోసం చేశారు టిఆర్ఎస్ పార్టీ నాయకులు. డబ్బులు ఇస్తే ధరణిలో రికార్డు ఉంటుంది, డబ్బులు ఇవ్వకపోతే, లంచాలు ఇవ్వకపోతే ఈ బీఆర్ఎస్ మాఫియాకు మరి మనము సూట్ కేసులు ఇవ్వకపోతే అమాయకులైనటువంటి పేద రైతుల భూములు మన పేరు మీద ఉండవు. ఒకటి కాదు, రెండు కాదు, దళితులకు అన్యాయము. 2014లో మొదటిసారి అధికారంలో రాకముందే, ప్రమాణ స్వీకారం చేయకముందే దళితులను ముఖ్యమంత్రి చేస్తానటువంటి ఈరోజు మాటలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కానీ, దళితులకు కానీ, నిరుద్యోగ యువకులకు కానీ వెన్నుపోటు పొడిచినటువంటి మహాగణుడు ఈ కేసీఆర్ అని మనం చేస్తా ఉన్నాం. ఈరోజు అన్ని రంగాలుగా నిరుద్యోగ యువత కానీ, రైతులు కానీ, ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, రైతు కూలీలు కానీ, బీసీలు కానీ, గిరిజనులు కానీ ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం చేయలేదు ఈరోజు కేసీఆర్ కుటుంబం. అన్ని వర్గాలకు అన్యాయం చేసింది. అందుకే మీ అందరినీ కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణను రక్షించుకోవాలి, ముఖ్యమంత్రిని ఇంటికి పంపాలి, భారతీయ జనతా పార్టీని గెలిపించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు మహేశ్వరం హెచ్చరిస్తా ఉన్నా నేను. ఏదైతే మహేశ్వరం శాసనసభ నియోజకవర్గం ఉందో జాగ్రత్తగా ఉండకపోతే రానున్న రోజుల్లో ఇది మజ్లిస్ పార్టీ చేతుల్లోకి వెళ్తుంది. కేసీఆర్ ఈ యొక్క మహేశ్వరాన్ని మజ్లిస్ పార్టీ చేతుల్లో పెట్టడం కోసం అన్ని రకాలుగా మజ్లిస్ పార్టీకి సహకరిస్తున్నాడు. ఈరోజు ఈ యొక్క ఓటర్ లిస్టులో వేలాది ఓట్లు మజ్లిస్ పార్టీ నాయకులు అక్రమంగా ఈ మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గంలో నమోదు చేశారు. కేసీఆర్ అండతో, కేసీఆర్ ఆదేశాలతో, కేసీఆర్ సహకారాలతో ఈరోజు ఈ మహేశ్వరాన్ని ఏదో రకంగా, మొన్న నాకు తుగ్గూడలో చెప్పారు, అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే మొత్తం మజ్లిస్ పార్టీ చెప్పిన వాళ్ళకే ఇల్లు ఇచ్చారు, ఇక్కడ వేరేళ్ళకి ఇవ్వాల.
చివరకు స్థానిక ప్రజలు న్యాయస్థానానికి వెళ్లాల్సి వచ్చింది, స్టే తీసుకురావాల్సి వచ్చింది. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాను, ఇప్పటికే నేను ఓల్డ్ సిటీలో ఉన్నామని, ఓల్డ్ సిటీలో పెరిగాను, ధర్మవంతు స్కూల్లో చదువుకున్నాను. ఈరోజు పాతపట్నంలో మీకు తెలుసు ఎన్ని వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. హల్యాబాద్లో లేక జానుమాలో లేక లాల్ దర్వాజాలో, చార్మినార్ దగ్గర, యాకత్పురాలో, దారు షఫాలో వందలాది బస్తీలు, తీగల కుంట లాంటి దళితులు ఉండేటువంటి బస్తీలు ఈ యొక్క మజ్లిస్ యొక్క హత్యాకాండకు, గూండాయిజానికి, రౌడీజానికి వందల బస్తీలు ఖాళీ చేసిపోయారు. అడ్డికి పావుషారు ₹1,00,000 ఆస్తుంటే 5,000కు, 10 లక్షల ఇల్లుంటే 50,000కు వాళ్ళ చెప్పిన రేటుకు అమ్ముకొని వదిలేసిపోయినటువంటి చరిత్ర ఈ పాతపట్నంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సోదరులారా, జాగ్రత్తగా ఉండాలి. ఈ మజ్లిస్ యొక్క కోరలు పీకాలి. ఈరోజు మజ్లిస్ను గతంలో కాంగ్రెస్ పార్టీ పెంచి పోషించింది ఈ రాష్ట్రంలో. ఈరోజు మన మీద కదిలింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ అంచెను చేరి ఈ మజ్లిస్ పార్టీ మన పాలిట యమకింకరులుగా తయారైతా ఉంది. రక్తం తాగుతా ఉంది మజ్లిస్ పార్టీ. అందుకే నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను, ఈ చుట్టుపక్కల గ్రామాలలో గతంలో కాంగ్రెస్ హయాంలో మత కళాలు జరుగుతున్నప్పుడు అనేక వందలాది మంది ఏ రకంగా ఇబ్బందులకు గురయ్యామో, హత్యాకాండకు గురయ్యామో మనకు తెలుసు. కాబట్టి రానున్న రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో ఏ రకంగా మజ్లిస్ పార్టీ కనిపిస్తే వంగి వంగి సలాములు కొట్టి మజ్లిస్ పార్టీని మేయర్ చేయడము, ఎమ్మెల్యేలు చేయడము, ఎమ్మెల్సీలు చేయడము, కాంగ్రెస్ పార్టీ మజ్లిస్ పార్టీ కొమ్ము కాసింది. ఈరోజు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత కేసీఆర్ నిజామును పొగుడుతూ, రజాకార్లను పొగుడుతూ నేనేమి తక్కువ కాదన్నట్టుగా వాళ్ళు వంగి వంగి సలాములు కొడితే కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత పండుకు అనిపించగానే వంగి వంగి భూమి మీద పండుకొని సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు పాతపట్నంలో ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో అర్థం చేసుకోండి. కాబట్టి మహేశ్వరం మరొక ఓల్డ్ సిటీ కావద్దు. ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్లయితే మన ప్రాంత ప్రజలకు రక్షణ ఇవ్వరు. వీళ్ళు పూర్తిగా మజ్లిస్ పార్టీని మన మీదికి తోలుతారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వందల ఎకరాలలో అక్రమంగా ఆక్రమించుకొని ఏ రకంగా మరి అనేకమైనటువంటి ఇల్లీగల్గా ప్లాటింగ్ చేసి ఆక్రమించుకుంటున్నారో మనకందరికీ తెలుసు. ఈరోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పోవాలి, కానీ మరొక కాంగ్రెస్ మరొకసారి రావద్దు. కాంగ్రెస్ కూడా అవినీతి పార్టీ, కాంగ్రెస్ కూడా కుటుంబ పార్టీ, బీఆర్ఎస్ కూడా అవినీతి పార్టీ, బీఆర్ఎస్ కూడా కుటుంబ పార్టీ. 50 సంవత్సరాలు కాంగ్రెస్ చూశాము, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ చూశాము. ఒక్కసారి మీరు భారతీయ జనతా పార్టీకి అధికారం ఇస్తే ఈ మజ్లిస్ పార్టీ సంగతేందో, ఈ అసదుద్దీన్ ఓవైసీ సంగతేందో, 100 కోట్ల హిందువులను 15 నిమిషాలు పోలీసులు లేకపోతే 100 కోట్ల హిందువుల సంగతి చూస్తున్నటువంటి ఈ అక్బరుద్దీన్ సంగతేందో, ఈ అవినీతి పరులైనటువంటి బీఆర్ఎస్ నాయకుల సంగతేందో, ఒక మాఫియాగా ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, కాంట్రాక్టర్ మాఫియాగా కాంగ్రెస్ నాయకుల నుంచి మొదలు పెడితే ఈరోజు బీఆర్ఎస్ వరకు కూడా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేశారు. ఈ దోపిడీ పార్టీల యొక్క అంతం పలకాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆదరించాల్సిన అవసరం ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ విజయానికి అన్ని వర్గాల ప్రజలు
యువకులు ముందుకు రావాలి. ఖచ్చితంగా ఈ యొక్క మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలి, తెలంగాణ శాసనసభలో బీజేపీ జెండా ఎగరాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పెద్దలు కిషన్ రెడ్డి గారు ఈ మహేశ్వరం నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలవాల్సినటువంటి ఆవశ్యకత తెలియజేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు రాజ్నాథ్ సింగ్ గారిని, జిల్లా పార్టీ అదేవిధంగా ఈ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులందరూ కూడా వారిని సాధారణంగా వారిని సన్మానించవలసిందిగా కోరుతా ఉన్నాను. దయచేసి అందరూ కూడా కూర్చోవాలి. అందరూ కూడా వేదిక ముందు ఎవరు కూడా దయచేసి కూర్చోవాలి. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథి, శత్రువుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నటువంటి, దేశాన్ని సురక్షితంగా ఉంచుతున్నటువంటి కేంద్ర రక్షణ మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ, అదేవిధంగా పెద్దలు రాజ్యసభ సభ్యులు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ గారిని తెలుగులో అనువదించవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి కూర్చోవాలి అందరూ కూడా. అన్న జంగన बोलिए भारत माता की जय। आवाज उस माइक की ज्यादा अच्छी है क्या? क्यों? मैंने कहा आवाज वहां की ज्यादा अच्छी है. గట్టిగా అందరూ కూడా. वॉइस इज क्लियर फ्रॉम हियर? yes yes yes. बढ़िया. भारतीय जनता पार्टी के स्टेट प्रेसिडेंट और गवर्नमेंट ऑफ इंडिया में मिनिस्टर श्री जी किशन रेड्डी गारू, श्री प्रकाश जावड़ेकर फॉर्मर यूनियन मिनिस्टर इंचार्ज भारतीय जनता पार्टी तेलंगाना, बीजेपी ओबीसी मोर्चा ऑल इंडिया प्रेसिडेंट डॉक्टर लक्ष्मण गारू, बीजेपी स्टेट जनरल सेक्रेटरी डॉक्टर के वेंकटेश्वरलू गारू, स्टेट एग्जीक्यूटिव मेंबर श्री रामुलु यादव गारू, पार्लियामेंट प्रभारी श्री चंद्रशेखर गारू, डिस्ट्रिक्ट बीजेपी प्रेसिडेंट श्री नरसिम्हा रेड्डी गारू, डिस्ट्रिक्ट इंचार्ज श्री अरुण कुमार गारू, असेंबली कन्वीनर श्री देवेंद्र रेड्डी गारू. సహోదరా సహోదరి మనులారా అందరికీ స్వాగతం. శుభాకాంక్షలు. तेलुगु ठीक है? चलेगी? दौड़ेगी? बहनों भाइयों, इसके पहले भी एक सार्वजनिक सभा को संबोधित करने के बाद तेलंगाना राज्य की दूसरी सार्वजनिक सभा को संबोधित करने के लिए आप सबके सामने खड़ा हुआ हूं. पहली सभा में भी जो क्राउड मुझे तेलंगाना में देखने को मिली है
और यहां की पब्लिक मीटिंग में भी जो मैं क्राउड अपनी आंखों के सामने देख रहा हूं, बहनों भाइयों, मेरा विश्वास अब पक्का हो गया है कि तेलंगाना में सरकार यदि किसी की बनने जा रही है तो भारतीय जनता पार्टी की सरकार बनने जा रही है। సోదర సోదరిమణులారా, వేదిక మీద ఉన్న పెద్దలు, ఈరోజు ఉదయము ఒక బహిరంగ సభలో పాల్గొన్నాను. భారీ ఎత్తున సభలో ప్రజలు పాల్గొన్నారు. ఇది రెండవ సభ. ఇక్కడ కూడా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు చూస్తూ ఉంటే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని చెప్పి నాకు తేలిపోతా ఉన్నది. बहनों भाइयों, आपने फूलों की हार पहनाकर मेरा स्वागत किया है, आपने तालियां बजाकर स्वागत किया है। भारत की परंपरा है और शिष्टाचार का तकाजा है। स्वागत, अभिनंदन और सलाम दुआ कभी एक तरफा नहीं होना चाहिए। इसलिए मैं भी अपनी तरफ से शीश झुकाकर आप सभी बहनों भाइयों का हार्दिक अभिनंदन करता हूं, आप सभी का स्वागत करता हूं। సోదర సోదరిమణులారా, మీరందరూ కూడా ఎంతో అభిమానంతోని, ప్రేమతోని, పూలమాలలతోని, పూలు వెదజల్లి, అనేక మంది చప్పట్లతోని నాకు స్వాగతం పలికి ఏ ప్రేమ అభిమానాన్ని చూరుకుంటారో తప్పకుండా మీ అందరూ కూడా నా శిరస్సు వంచి మీ అందరూ కూడా నేను అభినందిస్తూ తప్పకుండా మనకు విజయం చేకూర్చాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. तेलंगाना की धरती यह पुरुषार्थ की धरती है, यह पराक्रम की धरती है। तेलंगाना की धरती पर प्राचीनता और आधुनिकता का अद्भुत संगम हमको देखने को मिलता है। यहां की कला, कौशल, कारीगरी भारत ही नहीं बल्कि सारी दुनिया में जानी जाती है। इसके लिए भी मैं तेलंगाना के बहनों भाइयों का अभिनंदन करता हूं। మిత్రులారా, ఇది తెలంగాణ గడ్డ, ఇది పోరాటాల గడ్డ. పౌరుషంతో ఉన్నటువంటి ఈ జాతి తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయము, కళలు, అనేక మంది వృత్తిదారులు ఇవాళ ప్రపంచానికే తమ కళా నైపుణ్యాన్ని అందిస్తా ఉన్నారు. ప్రపంచాన్ని అబ్బురపరిచే రీతిలో ఉన్నటువంటి ఈ జాతి మీ అందరి కూడా తప్పకుండా ఆ గౌరవప్రదమైనటువంటి మరి కొనసాగాలని చెప్పి కూడా నేను భావిస్తా ఉన్నాను. यह भगवान नरसिम्हा की धरती है, मां भद्रकाली की धरती है। यहां रामप्पा मंदिर है और काकातिया तोरणम भी इस तेलंगाना की धरती पर है। मेरे बहनों भाइयों, रानी रुद्रमा देवी और कुसुम भीम के अद्भुत शौर्य पराक्रम को कौन भूल सकता है, जिसकी चर्चा केवल तेलंगाना और आंध्रा में ही नहीं होती है बल्कि सारी दुनिया में होती है। మిత్రులారా, పవిత్రమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామితో కూడుకున్నటువంటి ఈ భూమి తెలంగాణ భూమి. భద్రకాళి, రామప్ప దేవాలయము, అదే రకంగా రాణి రుద్రమదేవి యొక్క పౌరుషంతో కూడుకున్నటువంటి ఈ భూమి. అంతేకాకుండా మరి ఆదివాసీ కొమరం భీం స్వాతంత్ర కోసం ఏ రకమైనటువంటి త్యాగాలతో ఉన్నటువంటి భూమి. నిజంగా దేశం ఈ రోజు గర్వపడుతూ ఉన్నది. इस धरती का हिस्टोरिकल इंपॉर्टेंस है। यह ऐतिहासिक धरती है, तेलंगाना की धरती। मेरे बहनों भाइयों, सच्चाई को कभी भूलना नहीं। और मैं याद दिलाना चाहता हूं, तेलंगाना जो राज्य बना है, यह केसीआर गारू की पार्टी ने नहीं बनाया है। तेलंगाना राज्य बनाने में भारतीय जनता पार्टी का भी बहुत इंपॉर्टेंट रोल है। उस समय मैं भारतीय जनता पार्टी का नेशनल प्रेसिडेंट था। दिल खोलकर मैंने कहा था कि आंध्रा का विभाजन होना चाहिए, अलग से तेलंगाना राज्य बनना चाहिए, ताकि तेलंगाना का भी तेजी के साथ विकास हो सके, यहां की जनता का कल्याण हो सके। మిత్రులారా, ఈ తెలంగాణ ప్రజలు నిజంగా ఏదైతే ఆకాంక్షించారో, ఏదైతే కోరుకున్నారో, తెలంగాణ రాష్ట్ర సాధన మీ యొక్క లక్ష్యంగా భావించారో, ఇది కేసీఆర్ ఒక్కరి వల్ల ఈ తెలంగాణ రాష్ట్రం సాధించలేదు. ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీకి అధ్యక్షుడిగా కొనసాగుతున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ తీర్మానం చేసింది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం వల్లనే, భారతీయ జనతా పార్టీ ప్రోద్బలం వల్లనే ఈ రోజు ఈ రాష్ట్రం ఏర్పడింది. ఈ రాష్ట్రం ఎందుకు ఏర్పడిందంటే తెలంగాణ కూడా సమగ్ర అభివృద్ధి చెందాలి, ఆంధ్రప్రదేశ్ కూడా
బాగుపడాలి, రెండు రాష్ట్రాల ప్రజలకు ఈ యొక్క వాళ్ళ కళను సాకారం చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతోనే లక్ష్యంతోనే తెలంగాణ ఏర్పాటులో భారతీయ జనతా పార్టీ ప్రముఖ భూమిక పోషించింది। तेलंगाना स्टेट बनाने की क्रेडिट किसी को लेने की जरूरत नहीं करनी चाहिए। तेलंगाना स्टेट बीआरएस ने नहीं बनाया है, केसीआर गारू ने नहीं बनाया है। हमसे यदि पूछे कोई कि तेलंगाना बनाने का, स्टेट बनाने की क्रेडिट किसको दी जानी चाहिए, तो मैं अपना मस्तक झुकाकर कहना चाहता हूं कि तेलंगाना स्टेट बनाने की क्रेडिट यदि किसी को दी जानी चाहिए तो तेलंगाना के बहादुर नौजवानों को दी जानी चाहिए, यहां की जनता को दी जानी चाहिए। మిత్రులారా, తెలంగాణ ఏర్పాటు అనే లక్ష్యం ఏదున్నదో అది సాధించడానికి ఇది కేసీఆర్ యొక్క గొప్పదనం కాదు, బీఆర్ఎస్ యొక్క గొప్పదనం కాదు। నిజంగా ఏదైనా ఖ్యాతి ఇది చెందాలంటే ఈ తెలంగాణ ఏర్పాటులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి తెలంగాణ యువకులదే ప్రధాన పాత్ర। తెలంగాణ యువతనే ఈ రోజు ఆ రాష్ట్ర సాధనకు అనేక మంది కూడా ఆవుతున్నారు, వారికి దక్కాలి ఆ ఖ్యాతి కానీ కేసీఆర్ బీఆర్ఎస్ కు కాదు। और बीजेपी का आपके साथ क्या रिश्ता है, मैं आपको बताना चाहता हूं। 1984 में जब भारतीय जनता पार्टी को लोकसभा चुनाव में केवल 2 सीटें पर विजय प्राप्त हुई थी, एक सीट हमको गुजरात से मिली थी, हिंदुस्तान में दूसरी सीट और कहीं नहीं मिली। भारतीय जनता पार्टी को दूसरी सीट लोकसभा की देने का काम 1984 में किसी ने किया था, तो आप बहनों भाइयों ने दिया था और जंगा रेड्डी जी चुनकर लोकसभा में पहुंचे थे। बहनों भाइयों, आपके साथ हमारा इतना पुराना रिश्ता है। తెలంగాణకు భారతీయ జనతా పార్టీకి ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది। 1984లో దేశ మొత్తం మీద జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఎంపీలు 2 మాత్రమే గెలిచారు। ఒకటి గుజరాత్ నుంచి లోక్సభ నుంచి గెలిస్తే, రెండవది వరంగల్ నుంచి బీజేపీ జంగారెడ్డిని గెలిపించినటువంటి చరిత్ర ఈ తెలంగాణ ప్రజలది, ఈ తెలంగాణ గడ్డది। అందుకనే బీజేపీకి తెలంగాణ ప్రజలకు ప్రత్యేకమైనటువంటి అనుబంధం, అభిమానం ఉన్నది। 1984 में मेरे बहनों भाइयों, आपने हमको तेलंगाना से 1 सीट दिया था, इस आंध्र प्रदेश से 1 सीट दिया था आपने। आज मैं सीना ठोक कर कह सकता हूं, आपके ही आशीर्वाद से आज भारतीय जनता पार्टी उसी लोकसभा में, जिस लोकसभा में केवल 1 मेंबर ऑफ पार्लियामेंट था हमारा, आज 302 पार्लियामेंट आज लोकसभा में बैठे हुए हैं। మిత్రులారా, ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఎంపీని గెలిపిస్తే ఈ రోజు మీ చొరవతోని, మీరిచ్చినటువంటి స్ఫూర్తితోని ఇవాళ దేశం మొత్తంలోనే అదనంగా 302 పార్లమెంట్ సీట్లు బీజేపీ ఎదిగిందంటే దానికి నాంది పలికింది, శ్రీకారం చుట్టింది ఈ తెలంగాణ ప్రజలని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నాను। ఇవాళ 1 सीट जो गुजरात से लोकसभा की 1984 में आई थी, 40 वर्षों में लगातार 27 ईयर से गवर्नमेंट वहां पर किसी की चल रही है, तो भारतीय जनता पार्टी की गवर्नमेंट गुजरात में बन रही है। बहनों भाइयों, और आज डेवलपमेंट के मामले में मॉडल स्टेट यदि हिंदुस्तान का कोई है तो उसका नाम है गुजरात, जहां पर भारतीय जनता पार्टी की सरकार है। మిత్రులారా, 1984లో గుజరాత్ నుంచి ఒక్క ఎంపీని గెలిపిస్తే ఈ రోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వం 27 సంవత్సరాలుగా బీజేపీ ప్రభుత్వం కొనసాగుతున్నది। బీజేపీ ప్రభుత్వం వల్ల ఏ రకంగా ఇవాళ గుజరాత్ లో అభివృద్ధి, పేదల సంక్షేమము ఇవాళ కొనసాగుతుందో, 27 సంవత్సరాలుగా ఒక మోడల్ అభివృద్ధికి నాందిగా దేశంలోనే గుజరాత్ ఇవాళ కొనియాడబడుతూ ఉన్నది। ఇవాళ केसीआर गारू, तेलंगाना में 10 वर्षों से आपकी हुकूमत है, 10 वर्षों से आपकी सरकार है। तेलंगाना की आज जनता ने आपको मोहब्बत दिया है, अपना प्यार दिया है, कलेजा निकालकर तेलंगाना की जनता ने आपके हवाले किया है। आपने क्या किया है तेलंगाना के साथ? डेवलपमेंट के नाम पर आज तेलंगाना में देखा जाए, शायद हैदराबाद के आसपास थोड़ा बहुत डेवलपमेंट हुआ हो, पूरा तेलंगाना आज हिंदुस्तान के बैकवर्ड स्टेट, पिछड़े राज्यों में गिना जाता है। इसके लिए कौन रिस्पांसिबल है? केवल एक व्यक्ति को रिस्पांसिबल है, एक पार्टी इसके लिए रिस्पांसिबल है, वह बीआरएस है और उसके मुख्यमंत्री केसीआर गारू हैं। మిత్రులారా, కేసీఆర్ గారికి ఈ ప్రాంత ప్రజలు నమ్మి, విశ్వసించి, ప్రేమను పంచి
తెలంగాణ రాష్ట్రాన్ని మీకు అప్పగిస్తే ఈ 10 సంవత్సరాలుగా తెలంగాణను ఏ రకంగా ఇవాళ అధ్వానంగా మార్చారో, మొత్తం దేశంలోనే అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాల్లో ఇవాళ తెలంగాణ చేర్చిందంటే దానికి పూర్తి బాధ్యత ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే, ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే అని విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నాను. आज कांग्रेस भी यहां पर गवर्नमेंट बनाने का दावा कर रही है। कांग्रेस ने आपको छला है, कांग्रेस ने तेलंगाना की जनता को धोखा दिया है। और कांग्रेस यदि तेलंगाना राज्य बनाने के लिए उसे कुछ करना पड़ा है तो आपके दबाव में, तेलंगाना की जनता के दबाव में भारतीय जनता पार्टी के द्वारा पार्लियामेंट में सुषमा स्वराज जी लीडर थी, उस भारतीय जनता पार्टी के दबाव में करना पड़ा है। मेरे बहनों भाइयों, మిత్రులారా, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో మేము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటున్నారు. కానీ ఒకసారి గమనించండి, ఈ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను మోసం చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో కూడా ఏ రకంగా ద్వంద్వ నీతి అవలంబించిందో, ఆనాడు సుష్మా స్వరాజ్ గారు మాత్రమే అటు పార్లమెంట్ లో కానీ బయట కానీ ఖచ్చితంగా తెలంగాణ ఏర్పాటు కావాలని, తెలంగాణ ఏర్పాటుకు దోహదపడ్డది సుష్మా స్వరాజే గాని ఇది కాంగ్రెస్ పార్టీ మోసం వల్ల ఏ రకంగా అనేక మంది యువత ప్రాణాలు కోల్పోయారో కాంగ్రెస్ పార్టీని నమ్మి మోసపోకండి. कांग्रेस ने आपको धोखा दिया है, कांग्रेस ने आपको चीट किया है। हम लोगों ने भी 3 राज्य बनाए थे। अटल बिहारी वाजपेयी जी भारत के प्राइम मिनिस्टर थे। छत्तीसगढ़ बनाया था, उत्तराखंड बनाया था, झारखंड बनाया था। एक भी कोई प्रॉब्लम इन राज्यों के सामने नहीं आई, इन राज्यों का विकास हो रहा है। लेकिन इन्होंने तेलंगाना बनाया, कांग्रेस ने हम लोगों के दबाव में आकर कई मामलों को अनसुलझा छोड़ दिया, मामलों को सुलझाया नहीं। बहनों भाइयों, मैं समझता हूं कि कांग्रेस ने इस तेलंगाना की जनता को बहुत सारे इश्यूज को रिजॉल्व न करके, उनको उलझा के तेलंगाना की जनता को धोखा दिया है, तेलंगाना की जनता को छला है। మిత్రులారా, కాంగ్రెస్ పార్టీ అనేది ఇది మోసపూరిత పార్టీ. తెలంగాణ ప్రజలకు దగా చేసింది, అన్యాయం చేసింది. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము కూడా 3 రాష్ట్రాలు ఇచ్చాం, 3 రాష్ట్రాలు ఏర్పాటు చేశాం. ఛత్తీస్గఢ్ అయినా, జార్ఖండ్ అయినా, ఉత్తరాఖండ్ అయినా. ఆ రాష్ట్రాల ఏర్పాటుతో పాటు ఆ రాష్ట్రాల ప్రజల అన్ని సమస్యల పరిష్కారానికి మార్గం చూపించాం, వాటికి పరిష్కారాన్ని కూడా చూపించాం. కానీ కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒత్తిడి వల్ల, బీజేపీ మరి ఆ రకంగా తెలంగాణ ఏర్పాటుకు పార్లమెంట్ లో చేసిన పోరాటం వల్ల విధి లేని పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ప్రకటించింది. కానీ అనేక సమస్యలు, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు అపరిష్కృతంగానే ప్రభుత్వం ఏమాత్రంలో చొరవ తీసుకోకుండా మోసం చేసి, దగా చేసి, రాజకీయంగా ఒత్తిడికి చేసింది కానీ మన మీద ప్రేమతో కాదు. केसीआर गारू से मैं पूछना चाहता हूं, 10 वर्षों से आप यहां पर सत्ता में हैं, पूरे बहुमत के साथ आप सत्ता में हैं, क्या कारण है? तेलंगाना में डेवलपमेंट का जितना पोटेंशियल है, उस पोटेंशियल के हिसाब से इस तेलंगाना का डेवलपमेंट नहीं हो पाया। और मैं मानता हूं कि 10 वर्षों में तेलंगाना में विकास न केवल लिमिटेड रहा है, बल्कि प्राइवेट लिमिटेड बनकर रह गया है। మిత్రులారా, కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి పూర్తిగా ఈ రోజు అధికారంలో ఉన్నాడు. ప్రజలు పూర్తి మద్దతు ఇచ్చారు, పూర్తి భరోసా కల్పించారు. అయినా ఈ తెలంగాణకు అనేక వనరులు ఉన్నాయి, అనేక సంపద ఉన్నది. ఈయనన్ని కూడా ప్రజల కోసం ఉపయోగించాల్సింది పోయి, అభివృద్ధికి చేపట్టాల్సింది పోయి, ఈ వనరులన్నీ కూడా దోచుకొని ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఇవాళ మీకు మాత్రమే అభివృద్ధికి దోహదపడుతుంది తప్పితే తెలంగాణ ప్రజలకు ఈ వనరులు కానీ అభివృద్ధి కానీ కనీసం దోచుకోవట్లేదనే విషయాన్ని మీరు గమనించాలి. गवर्नमेंट में फैमिली का, परिवार का पॉलिटिकल इंटरफेरेंस है, पॉलिटिकल इन्फ्लुएंस है। इस प्रकार की चर्चा सुनने को बराबर मिलती है। एब्यूज ऑफ पावर होता है, सत्ता का दुरुपयोग किया जाता है, और साथ ही साथ करप्शन की चर्चा भी यह बीआरएस की गवर्नमेंट, केसीआर गारू की गवर्नमेंट पर केवल यहीं तक सुनाई नहीं देती है, बल्कि दिल्ली तक करप्शन की चर्चा सुनी जाती है। बहनों भाइयों, लेकिन यदि बीआरएस के लोग कहते हैं
कि हमारे ऊपर कोई करप्शन का आरोप नहीं है, तो मैं ये कहना चाहता हूं, आप भी सच्चाई को जानते हैं, जब आग होती है तभी धुआं उठता है। बहनों भाइयों, कहीं न कहीं कोई गड़बड़ है, इसलिए दिल्ली तक चर्चा करप्शन की पहुंच रही है। మిత్రులారా, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం పూర్తిగా కుటుంబ పెత్తనము, కుటుంబ జోక్యము, కుటుంబ పాలన ఏ రకంగా జరుగుతున్నదో, ఏ రకంగా అవినీతికి ఈ కుటుంబం పాల్పడుతున్నదో మొత్తం ఈ రోజు తెలంగాణ ప్రజలే కాదు, ఢిల్లీ వరకు కూడా వీరి అవినీతి సోకింది, ఢిల్లీ వరకు వీరి అవినీతి పాకింది. ఇవాళ బీఆర్ఎస్ యొక్క అవినీతి గురించి దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుందంటే నిప్పు లేనిదే పొగ రాదు. ఖచ్చితంగా ఏదో ఉంది కాబట్టే ఇవాళ అవినీతి జరుగుతుంది కాబట్టే ఇవాళ ప్రజలు భావిస్తా ఉన్నారు. ఢిల్లీలో కూడా ఇదొక చర్చ జరుగుతా ఉన్నది. ఇవాళ तेलंगाना की जनता चाहती है ऐसी सरकार यहां पर बने जिसके लिए स्टेट फर्स्ट होना चाहिए, ऐसी सरकार यहां पर बने जिस सरकार के लिए स्टेट फर्स्ट होना चाहिए, ऐसी सरकार नहीं बननी चाहिए जिसके लिए फैमिली फर्स्ट हो। మిత్రులారా, తెలంగాణ ప్రజలు కోరుకుంటుంది తెలంగాణ ప్రజలే ముఖ్యమని. అందుకనే తెలంగాణ ప్రజల అవసరాలు మొదట అని చెప్పి తెలంగాణ ప్రజలు భావిస్తున్నారు. కానీ ఇవాళ ఒక కుటుంబ ప్రజలు వాళ్ళ యొక్క ప్రయోజనాలు ముఖ్యమని చెప్పి భావిస్తున్నారు. అందుకనే రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సు కోరే ప్రభుత్వం కావాలి, కుటుంబ ప్రయోజనాలు కోరేటువంటి ప్రభుత్వం కాదని ఇవాళ మేము చెప్తా ఉన్నాం. ఇవాళ मित्रों, फैमिली का होना कोई बुरी बात नहीं है, सबकी फैमिली होती है, सबके परिवार होते हैं, लेकिन पूरा का पूरा प्रदेश, पूरी की सत्ता यदि ओनली फैमिली के हवाले हो जाए तो मैं समझता हूं कि यह बहुत ही दुर्भाग्यपूर्ण है। మిత్రులారా, మేము కుటుంబానికి వ్యతిరేకం కాదు, కానీ మొత్తం కుటుంబం అంతా కూడా పాలనలో జోక్యం చేసుకొని మేమే పాలిస్తాం, ఈ రాష్ట్రము ఇదంతా కూడా మా సొత్తుని భావించేదానికి మాత్రమే మేము వ్యతిరేకము. जो भी वादे किए थे, इन्होंने अपने कोई वादे को पूरा नहीं किया है। इन्होंने वादा किया था आपको एम्प्लॉयमेंट देने का। मैं आप नौजवानों से पूछना चाहता हूं, क्या आपको एम्प्लॉयमेंट मिला है? इधर के नौजवानों से पूछना चाहता हूं, एम्प्लॉयमेंट मिला है? पीछे के नौजवानों से पूछना चाहता हूं, आपको एम्प्लॉयमेंट मिला है कि नहीं? आवाज लगाकर बतलाइए, मिला है कि नहीं मिला? एग्जामिनेशन होते हैं, पेपर लीक होता है, इससे बड़ी नाकामी किसी स्टेट गवर्नमेंट की और क्या हो सकती है? मैं मानता हूं कि तेलंगाना के नौजवानों के साथ यह क्रूएल जोक है। మిత్రులారా, ఈ కుటుంబము, ఈ బీఆర్ఎస్ పార్టీ ఏమైతే హామీలు ఇస్తా ఉన్నదో, వాగ్దానాలు చేస్తున్నదో, వాళ్ళ వాగ్దానాల మీద ప్రజలు నమ్మిస్తా ఉన్నారు, ఓట్లు పొందుతారు. కానీ ఏ ఒక్క వాగ్దానం కూడా హామీలు నెరవేర్చకుండా ఏ రకంగా మోసం చేస్తున్నారో, యువకులకు కొలువులు ఇస్తామన్నారు, ఇచ్చారా? ఈ రోజు ఈ యువకులు కొలువులు ఎక్కడ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా ఎవరికైనా ఉద్యోగాలు వచ్చాయా, కొలువులు వచ్చాయని అడుగుతున్నాను. కాబట్టి ఈ కొలువులు రాలేదు. అంతేకాకుండా కొలువుల పేరు మీద జరిగే పరీక్షల్లో ఇవాళ పేపర్ లీక్ అవుతున్నాయి. ఆ పేపర్ లీక్ కావడం వల్ల అనేక మంది జీవితాలు కూడా దూరమవుతున్నాయి. యువత ఇది ఈ ప్రభుత్వం పూర్తిగా యువకులను మోసం చేసి దగా చేసిన ప్రభుత్వం ఇది. दलित परिवारों को 3 एकड़ जमीन देने का वादा किया था। मैं दलित भाई यदि कोई हो, मैं पूछना चाहता हूं मिल गई जमीन कि नहीं मिली? नहीं मिली है। दलित परिवारों को बिजनेस के लिए 10 लाख रुपया देने का वादा किया था, मिल गया है कि नहीं मिला है? आवाज देकर बतलाइए। कर्ज माफी का वादा किया था, कर्ज माफी सही तरीके से हो गई कि नहीं हुई? तो हुआ क्या है? बहनों भाइयों, भ्रष्टाचार का जहां तक सवाल है, मैं बतलाना चाहता हूं, आप भी कान खोलकर सुन लीजिए, और यहां की केसीआर गारू की गवर्नमेंट बीआरएस से भी मैं कहना चाहता हूं, आप भी सुन लीजिए। भारतीय जनता पार्टी ने अटल बिहारी वाजपेयी के नेतृत्व में भी इस देश में सरकार चलाई है, और हमारे आज के लोकप्रिय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में 9 वर्षों से सरकार चल रही है। मैं दावे के साथ कह सकता हूं, न तो भारत में और न तो पूरी दुनिया में कोई मां का लाल उंगली उठाकर नहीं कह सकता कि हमारे प्रधानमंत्री और सरकार के ऊपर कोई भ्रष्टाचार की दाग लगी हुई हो। మిత్రులారా, దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి దళితులు మోసం చేసింది. దళిత బంధు పేరు మీద 10 లక్షలు ఇస్తా అని చెప్పి మోసం చేసింది. రుణమాఫీ పేరు మీద రైతులకు ఏకకాలంలో ఏ రకంగా ఇవ్వకుండా
దగా చేసింది. అంతేకాకుండా ఈ అవినీతి, ఈ కుంభకోణాల ఈ కేసీఆర్ ప్రభుత్వం ఏ రకంగా ప్రజలు మోసం చేస్తున్నదో ఒక్కసారి ఆలోచన చేయండి. వాజ్పేయి గారి నేతృత్వంలో మా ప్రభుత్వం కొనసాగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు కొనసాగుతున్నాయి. ఇవాళ విశ్వవిఖ్యాతిగాంచినటువంటి నరేంద్ర మోడీ నాయకత్వంలో 9 సంవత్సరాలుగా కేంద్రంలో ఇవాళ మోదీ ప్రభుత్వం కొనసాగుతుంది. ఒక చిన్నపాటి అవినీతి ఆరోపణ ఎవరైనా ఎక్కడైనా చూపించారా? మేము సవాల్ చేస్తా ఉన్నాము. ఒక్క అవినీతి ఆరోపణ మా ప్రభుత్వం ఉన్నట్టయితే ఇది మోదీ గారి ప్రభుత్వం, అవినీతి రహిత ప్రభుత్వం ఇది. कांग्रेस की गवर्नमेंट पर भी बराबर करप्शन के चार्जेस लगे हैं और आपको याद दिलाना चाहता हूं, मोदी जी की गवर्नमेंट बनने के पहले डॉक्टर मनमोहन सिंह जी के नेतृत्व की जो गवर्नमेंट थी उस पर भी करप्शन के चार्जेस लगे थे और चार्जेस ही नहीं लगे थे बल्कि उस गवर्नमेंट के मंत्रियों को जेल की हवा खानी पड़ी थी. कांग्रेस के दोस्तों सुन लो. మిత్రులారా, గతంలో కూడా కాంగ్రెస్ ఈ దేశాన్ని పాలించింది, అనేక రాష్ట్రాలు పాలించింది. ఏ రకంగా మన్మోహన్ సింగ్ నేతృత్వంలో ఆ రోజు అవినీతి ఏ రకంగా జరిగిందో రోజువారీగా మన కళ్ళారు చూసాం. అవినీతి మాత్రమే కాదు, ఆ మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు జైలుకు పోయినటువంటి ఉదాహరణలు ఈ కాంగ్రెస్ హయాంలో ఉన్నాయి. करप्शन भाषण देकर दूर नहीं किया जा सकता. करप्शन भाषण देकर दूर नहीं किया जा सकता. करप्शन यदि कम करना है तो सिस्टम में बदलाव लाना पड़ेगा और यह काम यदि भारत के इतिहास में किसी ने किया है तो भारत माता के सपूत हमारे आदरणीय नरेंद्र मोदी जी ने किया है. मेरे बहनों भाई, మిత్రులారా, आपको मैं याद दिलाना चाहता हूं कि उन्होंने जनधन योजना के अंतर्गत आपके बैंक अकाउंट खोले हैं हर व्यक्ति के. यदि प्रधानमंत्री किसान सम्मान निधि में अथवा अन्य महिलाओं को जो सहायताएं सेंट्रल गवर्नमेंट के द्वारा मिलती हैं तो डीबीटी, डायरेक्ट बेनिफिट ट्रांसफर सिस्टम जो उन्होंने बनाया है, दिल्ली की बैंक से जितना पैसा चलता है तो पूरा का पूरा पैसा आपके बैंक खाते में पहुंचता है. एक पैसा भी करप्शन की भेंट नहीं चढ़ने पाता है. మిత్రులారా, అవినీతి అనేది ఉపన్యాసాల వల్ల పోదు. అవినీతి అనేది ఒక వ్యవస్థలో మార్పు తీసుకురావాలి. ఆ వ్యవస్థలో మార్పు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో తీసుకురావడము, ఏ రకంగా పేదలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ ఖాతాలు తెరిపించి, అదే రకంగా కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద ఇవాళ రైతులకు బ్యాంక్ ఖాతాలో ఇవాళ నేరుగా నిధులు వెళ్ళడం, ఈ రకంగా చూసినట్టయితే మహిళలకు సంబంధించినటువంటి పథకాలు కానివ్వండి, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదల బ్యాంక్ ఖాతాలో నేరుగా చేరుతున్నాయి. దళారుల పాత్ర లేదు, ₹1 కోత లేదు. ఇది మోదీ గారి ప్రభుత్వం అంటే. అవినీతి లేకుండా ప్రజలకు ఏ రకంగా ఈ కేంద్రం ప్రభుత్వం డబ్బులు చేరుతున్నాయో అది ఒక ఉదాహరణగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ राजीव गांधी जी भारत के प्रधानमंत्री थे. बहनों भाइयों, मैं राजीव गांधी की आलोचना नहीं करता, मैं इस देश के किसी भी प्रधानमंत्री की आलोचना नहीं करता, क्योंकि मैं मानता हूं प्रधानमंत्री यह व्यक्ति नहीं होता है, संस्था होता है. प्रधानमंत्री यह इंडिविजुअल नहीं है. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.